ఈ విషయం మీకు తెలుసా? దేశవ్యాప్తంగా దొరికే 122 పన్నీరు నమూనాలను పరీక్షించిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాటిలో 83% నమూనాలు నకిలీవని తేల్చింది. 83% నమూనాల నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 40% పన్నీరు నమూనాలు జంతువులు తినడానికి కూడా సురక్షితమైనవి కావు. దేశంలో అత్యంత ఎక్కువగా నకిలీ రూపంలో దొరుకుతున్న కల్తీ అవుతున్న పదార్థం పన్నీర్ ఒక్కటే. మైదా, హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు లేదా పాల పొడి, పామాయిల్ నిల్వ పదార్థాలు, యూరియాలను కలిపి తయారు చేస్తారు ఈ పన్నీరు. ఈ పన్నీరు తినడం వల్ల దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతినడంతో పాటు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న హోటల్స్లో విక్రయించే పన్నీరు 65, పన్నీరు టిక్కా లాంటి వంటకాల్లో ప్రమాదకరమైన వంట నూనెలో ఉపయోగించి తయారు చేసిన సింథటిక్ పన్నీర్ను ఉపయోగించినట్లు పరీక్షలు తేలింది. కాబట్టి ఇలాంటి నాసిరకం పన్నీర్తో ఆరోగ్యం కుదవలేకుండా ఉండాలంటే బయట పన్నీరు తినడం మానేయాలి. పరీక్షించడం కోసం దానికి అయోడిన్ జోడిస్తే పన్నీరు నీలంగా మారితే కల్తీదని అర్థం.